హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. రీడింగ్లో ఈరోజు చాలా మంచి కార్డ్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీ పర్సన్ అయితే చాలా లోన్లీగా ఉన్నారు, స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఒకటైతే కనిపిస్తుంది, మిమ్మల్ని అయితే లాస్ చేసుకున్నారేమో, అంటే మిమ్మల్ని వదులుకున్నారేమో అన్న భయంలో ఉన్నారు. అంటే థర్డ్ పార్టీని వదిలేసే ప్రాసెస్లో మిమ్మల్ని కూడా పోగొట్టుకున్నారేమో అన్న భయంతో ఉన్నారు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా, మీకు మెసేజ్ చేయాలన్నా, కాల్ చేయాలన్నా కొంచెం భయపడుతున్నారనమాట. ఎందుకంటే ఇంకా తను కంప్లీట్గా హీల్ అవ్వలేదు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఒక క్లవర్ పర్సన్ లాగా, చాలా ఇండిపెండెంట్ పర్సన్ లాగా, అండ్ ఒక బిజినెస్ మైండ్ ఉన్న పర్సన్ లాగా చూస్తున్నారు. సో అన్ని విషయాల్లో మీరు చాలా టాప్ మోస్ట్ అనమాట. కాబట్టి మీలాంటి వాళ్ళకి ఎవరైనా ఈజీగా దొరుకుతారు. ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో, అందుకే మీరు రెస్పాన్స్ అవ్వట్లే మీ పర్సన్కి అని భయపడుతున్నారు. కానీ ఇక్కడ మీరు మీ ఎనర్జీస్ కంప్లీట్గా వెనక్కి తీసేసుకున్నారు. అంటే మీరు ట్రై చేయట్లేదు కనీసం కాంటాక్ట్ చేయడానికి కూడా. సో అలాంటి ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీ పర్సన్ అక్కడ చాలా ఫీల్ అవుతున్నారు. బట్ మీరు కూడా ఇక్కడ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే మీరు ఎంత కాంటాక్ట్ చేద్దామని ట్రై చేసినా మిమ్మల్ని అలా హోల్డ్లో పెట్టేస్తున్నారు. కాబట్టి మీరు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్తో మీరు మీ ఎనర్జీస్ని వెనక్కి తీసుకున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు మీ దగ్గరికి రావడమో లేకపోతే మీకు రెస్పాండ్ అవ్వడమో అయ్యే వరకు మీరు కాంటాక్ట్ చేయకూడదు అని మీరు ఊరుకున్నారు, కామ్గా ఉన్నారు మీరు. కానీ అక్కడ మీ పర్సన్కి వేరేదేదో అర్థమవుతుంది. ఇంకా మీరు మూవ్ ఆన్ అయ్యారేమో, లేకపోతే మ్యారేజ్ అయిపోయిందా ఏంటి, ఏ విషయం తెలియక అక్కడ చాలా కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ప్రతిసారి మిమ్మల్ని కలవడానికి ట్రై చేయడం, మళ్ళీ వెంటనే ఏదో యాంగ్జైటీ వచ్చేసి మీకోసం తలుచుకుంటేనే అదొక టైప్ ఆఫ్ యాంగ్జైటీ వచ్చేసి మళ్ళీ కమ్యూనికేషన్ క్యాన్సిల్ చేసేసుకోవడం, ఇలా ఆలోచిస్తున్నారు. సో ఎప్పుడు మిమ్మల్ని కలుద్దాం ఉన్నా, ఎప్పుడు మీకు మెసేజ్ ఆర్ కాల్ చేద్దాం ఉన్నా కూడా తన మైండ్లో ఏదో ఒక విషయం రావడం, ఆగిపోవడం జరుగుతుంది. ఆ థర్డ్ పార్టీ ట్రామాలోంచి బయటికి రావడానికైతే చాలా టైం పట్టేలా ఉంది మీ పర్సన్కి. అండ్ హీలింగ్కి కొంచెం టైం పట్టేలా ఉంది. అండ్ ఎప్పుడైతే మీకు కమ్యూనికేషన్ చేయటానికి రెడీ అవుతారో అప్పుడే మీకు తెలుస్తుంది మీ పర్సన్ కంప్లీట్గా హీల్ అయ్యారు ఆ ట్రామా నుంచి అని. ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్స్ కూడా కనిపిస్తున్నాయి మనకి. సో కమ్యూనికేషన్ తప్పకుండా స్టార్ట్ అవుతుంది. స్ట్రాంగ్ డిజైర్తో అయితే ఉన్నారు మీ పర్సన్. బట్ ఇలా లేట్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అవుతారు అని మీ పర్సన్కి అయితే అర్థమైంది. సో ఇప్పుడు మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఈ మంత్లోనే స్టార్ట్ అయింది, నాకు కామెంట్స్లో చెప్తున్నారు చాలామంది. అండ్ సో మిగతా వాళ్ళకి కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. నియర్ ఫ్యూచర్లో అయితే ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది మీకు. మేబీ యువర్ రీయూనియన్ ఆర్ బర్త్డే ఆర్ ఏదో చిన్న సెలబ్రేషన్ కూడా కనిపిస్తుంది నియర్ ఫ్యూచర్లో. అండ్ మీ పర్సన్ దానికి కూడా రెడీ అవుతున్నారు. అండ్ చాలా సాడ్ ఎనర్జీస్లో ఉంటున్నారు. మార్నింగ్ టైం అయితే మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ ధైర్యం సరిపోవట్లేదు కొంతమందికి. అండ్ కొంతమందికి ఇంకా పాత విషయాలే గుర్తొస్తున్నాయి, థర్డ్ పార్టీ విషయాలే గుర్తొస్తున్నాయి, ఇంకా అవే మైండ్లో తిరుగుతున్నాయి. ఎంత ఆ హీలింగ్ జరిగినా కూడా అంత ట్రామాకి గురయ్యారు మీ పర్సన్ అయితే. బట్ థర్డ్ పార్టీ
చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు కొంతమంది లైఫ్లో. కొంతమంది లైఫ్లో అయితే కొన్ని మంత్స్ ఉన్నా కూడా వాళ్ళు చాలా ట్రామాలో అయితే ఉన్నారు. ఎందుకంటే అదొక కార్మిక్ రిలేషన్ కాబట్టి అదొక టార్చర్ టైప్ ఉంటారు ఆ కార్మిక్ పార్ట్నర్స్. సో మీ పర్సన్కి ఆ కార్మిక్ రిలేషన్ వదిలించుకొని బయటికి రావడానికి అయితే చాలా టైం అయితే పట్టేస్తుంది. ఇన్ కేసు ఆ ఎనర్జీస్లోంచి బయటికి వచ్చేసినా కూడా ఇంకా అవే గుర్తొస్తుంటాయి, పదే పదే అవే గుర్తు వస్తుంటాయి, పదే పదే వాళ్ళ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా చాలా బాధ పెట్టే మాటలైతే అంటూ ఉంటారు చాలామంది. ఈ కార్మిక్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో ఒక్కొక్క మాట ఒక్కొక్క జనరేషన్ వరకు గుర్తుంటుందన్నమాట. అలాంటి మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి, కార్మిక్ రిలేషన్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మధ్య. సో అలాంటివన్నీ డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టమైన పని ఎవరికైనా కూడా. సో మీ పర్సన్ అసలే స్లో మూవింగ్ ఎనర్జీ, చాలా కామ్ గోయింగ్ పర్సన్ అండ్ చాలా ఎమోషనల్ పర్సన్. సో అలాంటి వాళ్ళు ఈ కార్మిక్ రిలేషన్ని ఫేస్ చేయడం చాలా కష్టం. వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. లైఫ్ లాంగ్ వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు ఇవన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఇంకా అదే గుర్తు చేసుకొని పదే పదే బాధపడుతూ ఉంటారు. సో మీ పర్సన్ మీ దగ్గరకు అపాలజీతో అయితే రాబోతున్నారు. బట్ ఎక్కడో ఒక చోట మైండ్లో ఉండిపోయింది మీ పర్సన్కి ఏంటి అని అంటే, నన్ను యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, రిజెక్ట్ చేసేస్తారా, రిజెక్ట్ చేస్తే నా పరిస్థితి ఏంటి. మళ్ళీ ఏమనుకుంటున్నారనంటే, అసలు అక్కడికి వెళ్ళి అపాలజీ చెప్పి రిజెక్ట్ చేయించుకునే కంటే ఇలా ఉంటేనే ఈ రిలేషన్ ఏదో ఇంతవరకే ఉంది, ఇప్పుడు మళ్ళీ మీ చేత కూడా రిజెక్ట్ చేయించుకుంటే మళ్ళీ ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళాలంటే మీ పర్సన్ వల్ల అయ్యే పని కాదు. సో అందుకని కొంచెం దూరంగా అయితే ఉంటున్నారు. ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో మీకు దూరంగా ఉండడానికి. సో అక్కడ సిచ్యువేషన్ ఏంటి అని అంటే, మీ పర్సన్ ఇంకా హాఫ్ హీలింగ్ అయితే జరిగింది, ఇంకా కంప్లీట్గా రెడీ అవ్వలేదు మీ దగ్గరికి రావడానికి. బట్ ట్రామాలోంచి అయితే బయటకు వస్తున్నారు. ఇక్కడ మీ సైడ్ నుంచి మీ పరిస్థితి ఎలా ఉంది అంటే, మీకు ఆల్రెడీ కొంతమందికి మ్యారేజెస్ అయితే సెట్ అయ్యాయి. మీరు కొంతమంది వెయిట్ చేస్తున్నారు, కొంతమంది అయితే వెయిట్ చేయట్లేదు. కొంతమంది ఏమో ఎందుకు వెయిట్ చేయాలి మేము, అటు మీ పర్సన్ వద్దంటున్నారు, ఇటు మ్యారేజ్ వద్దంటున్నారు, అలాగే ఉండిపోతామంటున్నారు కొంతమంది మీరు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అండ్ చాలామంది అయితే చాలా సిన్సియర్గా అయితే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. మీ పర్సన్ కోసం పూర్తిగా తెలిసిన వాళ్ళు అయితే ఇలా వెయిట్ చేస్తున్నారు. కానీ మీ పర్సన్ని అనుమానించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఇంకా అక్కడ థర్డ్ పార్టీతోటే ఉంటున్నారేమో, లేకపోతే ఇంకెవరినైనా మ్యారేజ్ చేసుకున్నారేమో అందుకని మాతో కాంటాక్ట్ చేయట్లేదేమో అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్లో, వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఆల్రెడీ మ్యారేజెస్ చేసేసుకున్నారు. సో అక్కడ ఆ స్టోరీ అయితే ఎండ్ అయిపోయింది. ఇన్ కేస్ మీ పర్సన్కి ఈ విషయం తెలిసినా కూడా మీ పర్సన్ కూడా పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే అదంతా మీ పర్సన్ చేసుకున్నదే కాబట్టి. సో అదొక డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ ఎవరైతే మీకు కాంటాక్ట్ చేద్దామని చాలా యాంగ్జైటీతో ఉన్నారో వాళ్ళైతే ఇక్కడ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ కనిపిస్తుంది. మేషరాశి, సింహరాశి అండ్ ధనుష్ రాశి అండ్ ఎమోషనల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ 7.
స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు అక్కడ మీ పర్సన్ మీకోసం. అండ్ మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ నుంచి కంప్లీట్గా బయటికి రావాలని కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. సో మ్యూజిక్ ఎక్కువ వింటున్నారు మీ పర్సన్. అంటే ఆ మ్యూజిక్లో సాంగ్స్లో లిరిక్స్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీ పర్సన్ ఫీలింగ్స్ అన్నమాట. సో అలాంటివన్నీ వాట్సాప్ స్టేటస్లో ఇంకా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ లక్కీ నెంబర్స్ 7 ఆల్ఫాబెట్స్ UVLKANS. పర్సనల్ రీడింగ్స్లో మీకు అసలు రీయూనియన్ ఎందుకు జరగట్లేదు అనేది తెలుస్తుంది. బట్ జనరల్ రీడింగ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా చూడవచ్చు ఈ వీడియోని. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో ఆ రోజు మీకున్న ఎనర్జీస్కి, మీ సిచ్యువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది. సో పర్సనల్ రీడింగ్స్లో మీకున్న సొల్యూషన్, మీకున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చెప్పగలరు. కానీ జనరల్ రీడింగ్లో మీకు సొల్యూషన్ తెలీదు. జస్ట్ మీ ప్రాబ్లం ఏంటో, మీ సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. అండ్ మీ పర్సన్ అయితే త్వరలో మీ దగ్గరికి ఒక అపాలజీతో రాపోతున్నారు. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు త్వరలో. కొంతమందికి అది కూడా జరుగుతుంది. అండ్ కొంతమంది బిజినెస్ ఆఫర్ కూడా ఇస్తారు. మీ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీకు బిజినెస్ ఆఫర్ కూడా ఇస్తారు. అండ్ ప్రపోజల్, కమిట్మెంట్, అపాలజీ ఇవన్నీ ఉంటాయి రీయూనియన్లో. అండ్ ఇక్కడ చాలామంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వాళ్ళతో మీ దగ్గరికి వచ్చే ఎవరైతే కస్టమర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో కొంచెం ఓపిక్గా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వే ఆఫ్ టాకింగే మీ బిజినెస్కి మీ బిజినెస్ డెవలప్మెంట్కి ఇది పడుతుంది, అడ్డుపడుతుంది. ఎందుకంటే మీరు చాలా హార్ష్గా బిహేవ్ చేయడం, లేకపోతే మర్యాద లేకుండా మాట్లాడడం, లేకపోతే కొంతమంది కస్టమర్స్ని అసలు రిసీవ్ చేసుకోకపోవడం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ కూడా పోయే ఛాన్సెస్ వస్తున్నాయి మీకు. కానీ మీరు కేర్ చేయట్లేదు. సో ఇవన్నీ కూడా కేర్ తీసుకోండి. మీ బిజినెస్లో ఇంకా మంచి ప్రాఫిట్స్ చూస్తారు. ఓకే అండి, ఈ రోజుకి ఈ రీడింగ్ ఇక్కడే వదిలేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.